Powered by LG refrigerators with wonder doors. సహ సమర్పణ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. బాగుంది, ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఖజానా Usha Janum automatic sewing machines, advanced Japanese technology. Smart apps and Nokia smartphones for life's epic dream. దాటేసి అలా 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 పరుగులు తీసేస్తున్నాం 1000 ఎపిసోడ్కి. ఇన్ని ఎపిసోడ్లు చేసిన ఆనందంలో నేను రెట్టింపు ఎనర్జీతో ఇక్కడ రెడీగా ఉన్నాను ఇవాళ ఎపిసోడ్ని కండక్ట్ చేయడానికి. ఈ రోజు కూడా 6 వచ్చారు, అందులోనూ వీళ్ళు లంగా బోని ఎవరెవరో చూద్దాము. అక్కడే ఆగు. 900 ఎపిసోడ్స్ నుంచి కష్టపడింది చాలు, నువ్వు అక్కడే తాపిగా కూలర్స్ పక్కన నిల్చొని కొంచెం రెస్ట్ తీసుకో. అలా వెళ్ళి చెప్పమ్మా, నీ పేరేంటి? భక్తి టీవీ కాదమ్మా, ఈ టీవీ స్టార్ మహిళ 900+. కాదే, మన ప్రోగ్రామ్ ఏ ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్ గా అయిపోవాలనేసి దేవుడికి ప్రార్థిస్తున్నా. సరే ప్రార్థించండి. చేసుకోవాలి నేను అక్కడ ఉండొచ్చు. 900 ఎపిసోడ్స్ చేశాను, ఉండొచ్చు కదా. పేరేంటి? నా పేరు స్వాతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ పేరు? మీ పేరు అందరికి రెడీ అయిపోయింది, బొమ్మలా కూర్చో అక్కడ. చెప్పు. నా పేరు సుమా, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. అక్కడ ఉండు నువ్వు అసలు. నువ్వు చెప్పు. సారీ సుమా, నేను నీకే చెప్తాను. నేను బీటెక్ ఇప్పుడు సుమా కాదులే. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే ఓకే. ఎవరి పోరి నా ప్రోగ్రామ్ లోకి దూరి? కోరి కాదు, నేను అమ్మాయిని. ఎవరు ఈ పోరి? పొద్దున్నే తినిందా పూరి నా ప్రోగ్రామ్ లోకి దూరి చేస్తుంది చోరీ చోరీ. ఇలా చేసావంటే నువ్వు పడతావు జారి. నన్ను శైతాన్ కూడా ఎవరు అనలేదు. నీకు చెప్పాలా సుమ గారికి చెప్పాలా? నాకే చెప్పిన సుమా ఫస్ట్ మీరిద్దరు డిసైడ్ చేసుకోండి ఎవరికి చెప్పాలా. సుమా ప్లీజ్ సుమా, నీకోసమే కదా ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎక్కడి నుంచో వచ్చాను. నా కోసమే అని చెప్పింది ఈ ప్యారీ. కానీ కనిపించడానికి ఉంది వగల మారి చేస్తుంది చేస్తోంది మహా జిత్తుల మారి. తీసుకునేసరికి నీ కవితలు ఎట్లా పొంగుకు వస్తున్నాయి. అయ్యా, నేను కవిత్వాలు కూడా రాయొచ్చు అన్నమాట. అంటే కొన్ని ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నేను లిరిక్ రైటర్ అయిపోతా పాటలకు. ఓకే, నువ్వు ఇప్పుడు కంటిన్యూ చేయి. నాకు ఇంకేమైనా నా పేరు కవిత వినాష, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఆల్ ది బెస్ట్. చెప్పు. నా పేరు వాణి, కరీంనగర్ నుండి వచ్చాను. ఇప్పుడు ఏంటి, నేను ఇంకా కంటిన్యూ చేయనా వచ్చా? పర్లేదు. నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు తెలుసా? సుమా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావు కాబట్టి నీ ఫ్యాన్స్ మమ్మల్ని కూడా కొంచెం అలా టీవీ ముందు కనిపించచ్చు కదా. మీకు తెలియని ఒక సత్యం చెప్పనా నేను? చెప్పండి. రోజు నేను ఇలా మాట్లాడకపోతే నా తల 1000 వక్కలు అయిపోతుందని డాక్టర్ చెప్పారు. నాకు టాకింగ్ ఫోబియా, ఐ మీన్ ఫోబియా కదా, దాన్ని ఏమంటారు? నాకు టాకింగ్ డిజార్డర్ ఉంది. డాక్టర్ నన్ను రోజు మాట్లాడమన్నారు కాబట్టి నేను ఇలా 990 ఎపిసోడ్లు దాటి కూడా మాట్లాడుతూ హాయిగా చిరునవ్వు చిందిస్తూ బతికున్నాను. నన్ను మాట్లాడుకున్నా ఈ ఎపిసోడ్ లో మాత్రం నీకు రెస్ట్ తీసుకునే టైం వచ్చింది సుమా. ప్లీజ్ సుమా, కష్టపడకు. అది మా ఆయన ట్రై చేస్తే ఆయన వల్ల కాలేదు, నీ వల్ల ఏం కాదు. ప్రవహించే ఆ నదిని, ఉదయించే ఆ సూర్యుడిని, ఎండిపోయే ఆ చేపల్ని నువ్వు ఆపగలవా? ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ కిక్ అంటే మ్యూజికల్ చైర్స్ మొదలు పెడదాము.
నిషా తీసుకో 4 పాయింట్లు. ఏమి చూశారమ్మా? సుమా నీకు 6 పాయింట్లు. స్వాతి నీకు 8 పాయింట్లు. ఇవాళ 12 పాయింట్లు సొంతం చేసుకుంటుంది వినోష. సుష్మాకి 10 పాయింట్లు. రెడీ? What is this? జడ. ఏంటి రోజు తెగమైన జడేస్తున్నావు కదా? జడేసుకో. ఇంతకు ముందు వరకు ఎన్నో కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు నాకు చాలా రకాల గిఫ్ట్లు తీసుకొచ్చారు, కానీ ఇలాంటిది ఎవరో తీసుకొచ్చారు. ఇది చాలా అపూర్వమైనది, చాలా అమూల్యమైనది, చాలా కంపు భరితమైనది. ఈ రోజు షాంపూ చేశాను. ఓ ఇందాక తిప్పుకుంటూ తిరిగామని యాక్టింగ్ చేస్తానని యాక్టింగ్ చేస్తానని అలాగే ఉంటుంది. చూడు నా ఫ్యాన్స్ అందరూ తింటారు, అందుకే నీ జడ ఊడిపోయింది, నా చేతిలోకి వచ్చేసింది. తెగమైన ఉండాలని జడిచ్చాను. పెట్టుకో. నువ్వు నాకన్నా అందంగా కనిపించాలని ఇచ్చాను. సరే ఓకే, నీ కోరిక నేను అంతా కాదనాలి. స్టార్ మైల్లో మొట్టమొదటిగా బూమ్ బూమ్ శకలక. ఈ అమ్మాయిలు చాలా ఎక్కువ అల్లరి చేసేస్తున్నారు, వీళ్ళందరికీ పెళ్లి చేసి పడేయాలి, అప్పుడు కానీ తిక్క కుదరదు. ఏంటి సుమా మాకు పెళ్లి చేస్తా? వండు నీ సంగతి చెప్తా. రండి. Hey, what's wrong with you, mama? That's up, Diya. వదిలేయ్యే అమ్మా. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ తాను దొరసందు లేదు తాను దొరసందు లేదు మెడకే మూడోల రవణమ్మ సతాయించకే రవణమ్మ ఆగోదే రవణమ్మ చిచిలంటారే రవణమ్మ సూపర్ సూపర్గా డాన్స్ చేశారు అందరూ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? వాణి బంపర్ ఆఫర్. బంపర్